చాలు అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని ఆశిస్తున్నారు జనం. అదే తీరున నాని చిత్రాలు మురిపిస్తున్నాయి. నిజంగానే నాని సినిమాలో వెరైటీ ఇట్టే కనిపిస్తుంది. అదే జనాన్ని పట్టేస్తోంది. నాని కటౌట్లో పెద్ద స్పెషాలిటీ ఏమీ ఉండదు. అయితే అతని రూపురేఖలు మాత్రం నాని మనోడే అనేలా ఉంటాయి. అందుకనే జనం కూడా మనోడి సినిమా ఓసారి చూస్తే పోలా అంటూ నాని సినిమాల వైపు పరుగులు తీస్తున్నారు. నానికి తను ఆల్రౌండర్ అనిపించుకోవాలని ఆశ. అందుకోసం ఇటు క్లాస్ని అటు మాస్ని అలరించే పాత్రల్లో నటిస్తుంటారు. ఏది చేసినా అందులో తనదైన మార్కు ప్రదర్శించడం నాని అలవాటు. అది గ్రహపాటుగా మారకుండా తనదైన అభినయంతో సరిచేసుకుంటూ సాగుతున్నారు నాని. గ్యాంగ్ లీడర్ అనగానే మనకు మెగాస్టార్ చిరంజీవి గుర్తుకు వస్తారు. ఆ టైటిల్తోనే నాని కూడా హంగామా చేశారు. ఆరంభంలో గ్యాంగ్ లీడర్గా ఉన్న టైటిల్ కాస్త నానీస్ గ్యాంగ్ లీడర్గా మారింది. ఏమైతేనేమి తన గ్యాంగ్తో నాని కూడా ఓ లీడర్ అనిపించుకున్నారు. ఎక్కువగా నవ్వుల పువ్వులు పూయించే నాని అడపాదడపా సెంటిమెంట్తోనూ కన్నీరు పెట్టిస్తుంటారు. ఆ తీరును చూసినా ముచ్చటేస్తుంది. వెరైటీ రోల్స్ కోసం నాని ఎంతగా తప్పిస్తాడో అవి దొరికిన తరువాత వాటిని రక్తి కట్టించడానికి అంతగానే శ్రమిస్తారు. ఫలితాలు సైతం అలాగే సాధిస్తూ ఉంటారు నాని. నాని చిత్ర ప్రయాణమే ఎంతో ఆసక్తిగా ఉంటుంది. వెనుక దన్నుగా స్టార్ ఫ్యామిలీ లేదు, ముందు మూటల కొద్దీ ధనము లేదు. కేవలం తనను తాను నమ్ముకొని చిత్రసీమలో అడుగుపెట్టారు నాని. నేడు తనకంటూ ఓ స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్నారు నాని. చిత్రసీమలో నానిని నిలబెట్టడానికి బంధుమిత్రాదులు లేరు. నాని టాలెంటే అతన్ని స్టార్గా నిలిపిందని చెప్పవచ్చు. విలక్షణమైన పాత్రలో సలక్షణంగా సాగడమే నానికి తెలిసిన విద్య. అదే జనానికి భలేగా నచ్చేసింది. చూడగానే పక్కింటి కుర్రాడిలా అనిపించాడు నాని. అదే ఎస్సెట్గా నిలిచింది. అదృష్టము వరించడం వల్ల ఆరంభంలోనే నానికి ఆకట్టుకునే పాత్రలు లభించాయి. సినిమా రంగంలో గుమ్మడికాయంత ప్రతిభ కన్నా ఆవగింజంత అదృష్టం ఉండాలని అంటారు. నానికి ఆరంభంలోనే ఆవగింజ కంటే ఎక్కువగా అదృష్టం కలిసి వచ్చిందని చెప్పాలి. తన దరికి చేరిన ప్రతి పాత్రలోకి ఇట్టే పరకాయ ప్రవేశం చేసేవారు నాని. అట్టే ఆకట్టుకుంటూ పోయారు. డైరెక్ట్ అయినా రీమేక్ అయినా దేనికైనా రెడీ అన్నారు నాని. భీమిలి కబడ్డీ జట్టు నాయకుడై రీమేక్లోనూ తన శైలిని ప్రదర్శించారు. సినిమా పతాక సన్నివేశాలు చాలామందిని కన్నీరు పెట్టించాయి. భీమిలి కబడ్డీ జట్టు ఆట తీరు చూసిన జనం నానిలోని నటునికి జై కొట్టారు. నాని అలా మొదలైంది సినిమాతోనే నందిని రెడ్డి దర్శకురాలిగా పరిచయం అయ్యారు. మలయాళీ ముద్దుగుమ్మ నిత్యా మీనన్కు కూడా తెలుగులో ఇదే తొలి చిత్రం. నాని నిత్య పోటీపడి నటించేయడం జనానికి భలేగా నచ్చింది. అదృష్టం ఉండాలే కానీ అందలాలు నడుచుకుంటూ వస్తాయి అంటారు. అలా మొదలైందితో నటునిగా మార్కులు పోగేసుకోవడమే కాదు, ఆ చిత్ర విజయంతో నాని జనానికి మరింత చేరువయ్యారు. తరువాత పిల్ల జమీందారుగా ఇంకాస్త దగ్గరయ్యారు. రాజమౌళి సినిమాలో చిన్న వేషం వేసినా చాలు అనుకునేవారు ఎందరో ఉన్నారు. అలాంటి రాజమౌళి నానిలోని టాలెంట్ను గుర్తించి తన ఈగలో ప్రధాన పాత్రనే అందించారు. ఇంకేముంది, ఈగతో నాని స్టార్డమ్ కూడా రివ్వున పైకి దూసుకుపోయింది. నానిలోని నటునికి పరీక్ష పెట్టిన చిత్రాలు కొన్ని ఉన్నాయి. సదరు సినిమాల్లో నాని ఎంతగానో కృషి చేసి ప్రేక్షకుల మన్ననలు పొందారు. జనం రివార్డులతో పాటు ప్రభుత్వ అవార్డులు నాని అందుకున్నారు. ఎటో వెళ్ళిపోయింది మనసు చిత్రంతో నాని బెస్ట్ యాక్టర్గా నంది అవార్డును సొంతం చేసుకున్నారు. ఆ సినిమా బాక్సాఫీస్ రిజల్ట్ ఎలా ఉన్నా నాని నటన మాత్రం మంచి మార్కులే సంపాదించింది. తనకు లభించిన స్టార్డమ్ను నిలుపుకోవటానికి నాని ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. వైవిధ్యానికి పెద్దపీట వేస్తూ సాగుతున్నారు. అదే అందరిలోకి నానిని భిన్నంగా నిలిపింది. స్టార్డమ్ రాగానే నాని స్పీడ్ పెంచారు. ఎంతలా అంటే ఒకే రోజున 2 సినిమాలు విడుదల చేసేంతగా. ఎప్పుడో ఎన్టీఆర్, ఆపై కృష్ణ, బాలకృష్ణ తాము నటించిన చిత్రాలను ఒకే రోజున విడుదల చేసి మురిపించారు. అలా నాని కూడా ఒకే రోజున ఎవడే సుబ్రహ్మణ్యం, జెండాపై కపిరాజు చిత్రాలను విడుదల చేసి అలరించారు. తన పాత్రల్లో విలక్షణం ఉండాలని నాని తపిస్తుంటారు. అందులో భాగంగానే మహా మతిమరుపు మనిషిగా నటించేసి ఆకట్టుకున్నారు. భలే భలే మగాడివోయిలో నాని మతిమరుపు పాత్ర జనాన్ని భలేగా ఆకట్టుకుంది. ఆ సినిమా హిట్తో చిత్రసీమలో నాని పట్టు మరింత పెరిగింది. భలే భలే మగాడివోయ్ తరువాత నానిని వరుస విజయాలు పలకరించసాగాయి. అప్పుడు కూడా వెరైటీతోనే సాగారు నాని. ఒకే ఏడాది నేను లోకల్తో మురిపించారు. మిడిల్ క్లాస్ అబ్బాయిగానూ అలరించారు. ఈ 2 చిత్రాలు నానికి విశేషమైన ఫాలోయింగ్ని సంపాదించి పెట్టాయి. నాని ద్విపాత్రాభినయంతోనూ భలేగా ఆకట్టుకున్నారు. జెండాపై కపిరాజు, జెంటిల్మ్యాన్,
కృష్ణార్జున యుద్ధం వంటి చిత్రాల్లో డ్యూయల్ రోల్లో మురిపించారు నాని. ఆ చిత్రాలలోనూ ఓ పాత్రకు మరో పాత్రకు మధ్య తేడా చూపిస్తూ నాని నటించిన తీరు జనాన్ని కట్టిపడేసింది. వెండితెరపై వెలిగిపోవడమే కాదు, నిర్మాతగానూ అలరించారు నాని. తొలుత డి ఫర్ దోపిడీ ఆ చిత్రాలు నిర్మించారు. ఆ తర్వాత విశ్వక్సేన్ హీరోగా హిట్ తీసి టైటిల్ జస్టిఫికేషన్ చేశారు. అడివిశేషితో హిట్ 2 తీసి మరో సక్సెస్ సాధించారు. తన సోదరి దీప్తి డైరెక్షన్లో మీట్ క్యూట్ నిర్మించి మురిపించారు. ఈ చిత్రాలను చూస్తే నిర్మాతగాను నాని అభిరుచి ఏంటో తెలిసిపోతుంది. నాని అభినయానికి అభిమానులు జేజేలు పలుకుతున్నారు. నానిలోని నటుని తపన తీరడం లేదు. మరింతగా ప్రేక్షకులను మురిపించాలన్న ప్రయత్నంలో ప్రయోగాలు చేస్తున్నారు. సదరు ప్రయత్నాల్లో నాని జనం మనసులు గెలుస్తూనే ఉన్నారు. గత సంవత్సరం దసరా, హాయ్ నాన్న చిత్రాలతో మురిపించిన నాని ఈసారి మరింత విలక్షణంగా అలరించే ప్రయత్నంలో ఉన్నారు. నాని రాబోయే సినిమా సరిపోదా శనివారం టైటిల్లోనే వెరైటీ కనిపిస్తోంది. ఈ సినిమాలో నాని పాత్ర ఏ తీరున మురిపిస్తుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాని యాక్టింగ్ ఏ మ్యాజిక్ చేస్తుందో చూద్దాం. ఎప్పటికప్పుడు తనను తాను మార్చుకుంటూ పయనిస్తున్నారు నాని. తన కొత్త సినిమాల్లోనూ మరింత వెరైటీగా కనిపించే ప్రయత్నం చేస్తున్నారు నాని. రాబోయే రోజుల్లో నాని మరిన్ని విజయాలతో